వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఏంటి ఏదో కుక్ చేస్తున్నా అనుకుంటున్నారా? 90 కిడ్స్కి అయితే ఈ రెసిపీ చాలా బాగా తెలుసు. అండ్ నాకు పర్సనల్గా అయితే ఈ రెసిపీ చాలా ఫేవరెట్. అండ్ నేను ఇంతవరకు ట్రై చేయలేదు ఈ రెసిపీ. అసలు ఈ రెసిపీ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా? లాస్ట్ వీకెండ్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేటప్పుడు దారిలో కనిపించినాయి అనమాట. ఇంకా మనకు కనిపిస్తే ఆగం కదా, వెంటనే బండి ఆపి దిగి కొయ్యమని చెప్పాను మా హస్బెండ్ని. వెంటనే మా హస్బెండ్ వెళ్ళారు కొయ్యడానికి. అక్కడ అవి రైల్వే క్వార్టర్స్ అనమాట. వాళ్ళని అడిగామన్నమాట, ఎవరో రెంట్కుంటున్నారు అందులో, కోసుకోవచ్చు అంటే ఓకే కోసుకోవచ్చు అని చెప్పారు. ఫైనలీ నాకు కావాల్సినవి వచ్చేసినాయి. ఇంకెందుకు లేట్ అని ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. బట్ నాకు అసలు ఎలా చేయాలో తెలీదు. స్కూల్లో మా కో టీచర్కి నేను తీసుకెళ్ళి ఇచ్చాను అనమాట. ఇట్లా తెచ్చాము, కొంచెం మీకు ఆ రెసిపీ వస్తే కొంచెం చేసుకొని రండి అన్నాను. ఆవిడ నెక్స్ట్ డే చేసుకొచ్చారు. అసలు చాలా అంటే చాలా బాగుంది. అనుష మ్యామ్ నిజంగా ఆ రెసిపీ గురించి చెప్పినప్పుడు ఇంత సింపుల్ 2 ఇంగ్రీడియంట్స్తోనే చేస్తారు ఏదని నేను షాక్ అయ్యా. ఎందుకంటే చిన్నప్పుడు మనకు అది ఎలా చేస్తారో తెలియదు. నేను ఎప్పుడు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ టైంలో తిన్నా ఇది. వాటికి ఉన్న తొడాలు అవన్నీ గిల్లేసి వాటర్లో ఒకసారి 2 టైమ్స్ వాష్ చేసేసుకొని ఇంకా మనం ఒక క్లీన్గా ఉన్న క్లాత్ మీద వేసేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోయిద్ది ఫస్ట్. చాలామందికి అసలు ఎందుకో పులుపు అంటే ఇష్టం ఉండదు, తినలేరు కూడా. మామిడికాయలు, ఈ ఉసిరికాయలు చాలామంది తినరు, రేర్ అనమాట. నాలాంటి వాళ్ళు తింటారు అన్ని రకాల పులుపు ఐటమ్స్. నేనైతే బాగా ఇష్టపడతాను, తింటాను. సో పులుపు తినలేని వాళ్ళు కూడా ఈ గూస్బెర్రీ జామ్ని లైక్ చేస్తారనమాట, తినగలరు. ఎందుకంటే ఆ టేస్ట్ అనేది ఉండదు ఇందులో, ఎందుకంటే షుగర్ యాడ్ చేస్తారు కాబట్టి. సో మీరు ఏం చేయాలంటే, మీరు తీసుకున్న క్వాంటిటీని ఒక గ్లాస్తో కానీ కప్తో కానీ మెజర్ చేసుకోవచ్చు. ఒక కప్కి ఇంకొక కప్ షుగర్ యాడ్ చేయాలి అంతే. ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ యాడ్ చేయాలి. నాకు వచ్చేసి 1.5 గ్లాస్ అయినాయి ఉసిరికాయలు. దానికి ఇంకొక 1.5 గ్లాస్ షుగర్ యాడ్ చేశాను అనమాట. సేమ్ ఏ కప్పుతో అయితే ఉసిరికాయలని తీసుకున్నామో సేమ్ అదే కప్ లేదా గ్లాస్ బౌల్లో సేమ్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ తీసుకుంటే సరిపోయిద్ది. మనకి కన్సిస్టెన్సీ కూడా బాగా వచ్చిద్ది అనమాట. మెయిన్గా మీరు ఏం చేయాలంటే, ఫ్లేమ్ అనేది లోలో పెట్టాలి, సిమ్లోనే ఉంచి తిప్పుతూ ఉండాలి మీరు ఎప్పుడు చూస్తూ. ఆల్మోస్ట్ 1 అవర్ పట్టిద్ది ప్రాసెస్. స్లోగా కుక్ అవుతాయి అన్నమాట ఉసిరికాయలు, ఎందుకంటే ముందే మనం ఏమి ఉడకపెట్టలేదు కదా. అదే పెద్ద ఉసిరికాయలు అయితే ముందు ఉడకపెట్టేసి చేస్తారు కదా, ఆమ్లా మురబ్బా అది. కానీ ఇది అలా కాదనమాట. ఎట్ ఏ టైం షుగర్ ఇంకా గూస్బెర్రీస్ 2 వేసేసి చేస్తాం. సో అది అడుగంటకుండా తిప్పుతా చూస్తూ ఉండాలి అది, లేదంటే కలర్ మాడిపోయిద్ది. ఇంతసేపు బిజీగా ఏం చేస్తున్నానని జున్ను నా వెనకాలే తిరుగుతూ ఉన్నాడు. ఏం జరుగుతుందని చూపించమని వాడికి వచ్చిన లాంగ్వేజ్లో అడుగుతున్నాడు. ఇంకా అక్కడ స్టవ్ పక్కన కూర్చోబెట్టి చూపించాక ఓకే ఏదో ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను అర్థమైంది వాడికి. ఇంకా కిందకి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా నా ప్రాసెస్ నేను కంటిన్యూ చేశాను. ఈ రెసిపీలో వాటర్ అసలు యాడ్ చేయం మనం. షుగరే మెల్ట్ అయిపోయి అట్లా లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది కదా, అప్పుడు దాకా మనం తిప్పుతానే చూస్తూ ఉండాలి. సో ఫైనల్గా అయితే జామ్ రెడీ అయిపోయింది. షుగర్ సిరప్ అనేది గోల్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూల్ అయ్యే కొద్దీ ఇట్లా కలర్ చేంజ్ అయ్యిద్ది అనమాట. ఎక్కువ గ్లాస్ జార్సే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే స్టోర్ చేయడానికి అవి బాగుంటాయి, కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట పాడవకుండా. ఇలాంటి జామ్స్, పికిల్స్ అలాంటివి ఇలా గ్లాస్ జార్లో పెట్టి నెక్స్ట్ డే మీరు టేస్ట్ చేయండి, వెంటనే తినొద్దు. అప్పుడైతే అసలు టేస్ట్ చాలా బాగుండిద్ది. మీరు కూడా ఈ సమ్మర్ సీజన్లో ఈ జామ్ని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.